హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి ఫ్రమ్ సుమన్ టీవీ. సో మీలో ఎవరైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ హైదరాబాద్లో కేవలం 5 లక్షల రూపాయలు ఫీ పే చేసి చదవాలి అనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గచ్చిబౌలిలో ఉంది. అండ్ ఈ కాలేజ్ చుట్టూ బోల్డ్ అన్ని ఎంఎన్సీస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ కాలేజ్ ఎస్పెషల్లీ 70 acres లో ఉంది అండ్ లష్ గ్రీన్ క్యాంపస్. అండ్ ప్రతి ఒక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి స్టాఫ్, లైబ్రరీ ఇలా ఎలా ఉన్నాయి ఏంటి అని డెఫినెట్లీ ఈ వీడియోలో ఫుల్ క్యాంపస్ టూర్ చేస్తున్నాము. లెట్స్ గో ఫర్ ద క్యాంపస్ టూర్. ఇది 44 years ఆఫ్ లెగసీ. 1981లో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ మెయిన్ గా గ్రాడ్యుయేట్స్ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేయాలనుకున్నారో ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అండ్ జనరల్ మేనేజ్మెంట్ కోర్సెస్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ కేవలం 5 lakhs, ఫస్ట్ ఇయర్ 2.5 అండ్ సెకండ్ ఇయర్ 2.5 lakh కడితే చాలు, యూఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బెటర్ ఫ్యూచర్. ఎందుకంటే వీళ్ళ టీచింగ్ మెథడాలజీ కూడా చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది. ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కావచ్చు. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ ఈ క్యాంపస్ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే బోల్డ్ అన్ని ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయి. ఎవ్రీడే సెల్ఫ్ మోటివేట్ అవుతూ ఉండొచ్చు అనమాట కంపెనీస్ ని చూసి. అండ్ అసలు లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, క్యాంపస్ ఎలా ఉంది చూసేద్దాము. లెట్స్ గో. ఇదైతే లార్జెస్ట్ ఆడిటోరియం అనమాట. ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్సెస్ కావచ్చు, సెమినార్స్ కావచ్చు, గెస్ట్ లెక్చరర్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తుంటారు. వాళ్ళు సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనము డబుల్ హైట్ ఎగ్జిబిషన్ హాల్లో అయితే ఉన్నాము. సో యూజువల్గా ఆంట్రప్రీనర్స్ కావచ్చు, ఆంట్రప్రీనర్షిప్ని కూడా వీళ్ళు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో క్లాస్ రూమ్స్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఏసీ కూడా ఉన్నాయన్నమాట, ఏసీ రూమ్స్. అండ్ ఎస్పెషల్లీ డిజిటలైజ్డ్ క్లాసెస్ అండ్ నార్మల్ క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో మనకు క్యాంపస్లోనే హాస్టల్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఒక్కొక్క హాస్టల్ బ్లాక్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ చాలా స్పేషియస్ గా కూడా ఉన్నాయి అనమాట రూమ్స్ అన్ని. సో డైనింగ్ హాల్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో చాలా హైజీన్ గా ఉంది డైనింగ్ హాల్ కూడా. అండ్ ఫుడ్ చూసుకున్నట్లయితే సో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నమస్తే రామేశ్వర. 70 acres లో అసలు ఏమేమి ఉన్నాయి సార్ ఇందులో? ప్రస్తుతానికి మా దగ్గర పీజీడిఎం కోర్సెస్, ఏఐసిటి అప్రూవ్డ్ అయినటువంటి 2 కోర్సెస్ ఉన్నాయి. పీజీడిఎం జనరల్ మేనేజ్మెంట్ ఉంది, అదేవిధంగా పీజీడిఎం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ఓన్లీ ఫర్ ఇంజనీర్స్. సివిల్, ట్రాన్స్పోర్టేషన్, టెలికమ్యూనికేషన్, పవర్, ఐటీ ఈ విధంగా స్పెషలైజేషన్ సబ్జెక్ట్లో చేసుకోవచ్చు. మినిమం గ్రాడ్యుయేషన్లో 50% మార్క్స్ ఉండి ఆ తర్వాత ఎనీ యాప్టిట్యూడ్ టెస్ట్ పాస్ అయి ఉండాలి. నమస్కారం డాక్టర్ అశోక్ గారు. సో ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు? వాట్ ఆర్ దేర్ బ్యాక్గ్రౌండ్? Faculty is a very excellent faculty here, as you know. So we are well placed. So many retired persons, many experts, young dynamic team leaders so far who are in touch, who are generally aware of artificial intelligence, etc. So వాళ్ళందరూ కూడా ఈక్వల్లీ అవైలబుల్ మనకి. నమస్కారం కిషోర్. నమస్కారం మేడం. సో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎలిజిబిలిటీ క్రైటీరియా స్టూడెంట్స్ ఏంటి? ఇప్పుడు మన దగ్గర వచ్చే స్టూడెంట్స్ లైక్ బీటెక్ నుంచి వస్తారు, డిగ్రీ స్టూడెంట్స్ వస్తారు, బీకామ్ కానీ, బీబీఏ కానీ, బీఎస్సీ కానీ, బీజెడ్సీ వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఉండాలి. దాంట్లో 50% డిగ్రీ క్వాలిఫికేషన్లో 50% మ్యాండేటరీగా ఉండాలి. నేను అది క్వాలిఫై అయ్యాక మన దగ్గర మనం పిఐ పెడతాం, పర్సనల్ ఇంటర్వ్యూ వాళ్ళకి కండక్ట్ చేస్తాము. పిఐ కండక్ట్ చేశాక వాళ్ళకి అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము. ఎస్పెషల్లీ 5 lakhsలోనే మనకి పీజీ అయిపోవడం అనేది, దట్టు హైదరాబాద్లో అనేది అసలు చాలా సర్ప్రైజింగ్గా ఉంది అండ్ చాలా హ్యాపీయెస్ట్ న్యూస్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హూ వాంట్ టు డూ పీజీ. బట్ అయితే ఎడ్యుకేషన్ లోన్ యాప్ చేసుకుంటూ ఉంటారు చాలా మంది. సో ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ ఎలా ఉంది అండ్ మీరు ఎలా సపోర్ట్ చేస్తారు పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి? మాకేంటంటే చాలా బ్యాంకుల్లో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ అంటే బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తాయి. మాకు అందరు మేనేజర్స్ దగ్గర క్లోజర్ లైసెన్స్ ఉంటుంది. కాబట్టి దాంతో ఏంటంటే మేము ఈ స్టూడెంట్ ఏ బ్యాంక్లో కావాలనుకుంటాడో ఆ బ్యాంక్ వాళ్ళు పంపించేసి ఆ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఏమేమి సర్టిఫికేట్స్ వాళ్ళు ఇవ్వాలి, సిబిల్ స్కోర్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి, అసలు ఎడ్యుకేషన్ లోన్ ఎలా తీసుకోవాలి, రిజిస్టరింగ్ అండ్ విద్యాలక్ష్మి పోర్టల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఎట్లా చేయాలి, ఒకవేళ ఏమైనా ఇబ్బందులు వస్తే కూడా బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి కోఆర్డినేట్ చేసి వాళ్ళకి లోన్ వచ్చే రకంగా చేస్తాం. 5 lakhsలోనే మీరు పీజీ కంప్లీట్ చేయాలి, దట్టు ఇన్ హైదరాబాద్ హార్ట్ ఆఫ్ గచ్చిబౌలిలో అనుకుంటే. అండ్ 70 acres ఆఫ్ లష్ గ్రీన్ క్యాంపస్లో విత్ డిఫరెంట్ టీచింగ్ మెథడ్స్ అండ్ 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ కాలేజ్. ఎవ్రీవన్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తీసుకొని తొందరగా అడ్మిషన్స్ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.